యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు. ఈ ఉదయకాల సమయంలో మరోసారి దేవుని సన్నిధి చేరి దేవుని ప్రార్థించటకు, వాక్యం ధ్యానించటకు, నిన్ను మనసుతో దేవునికి కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లించటకు దేవుడు ఇచ్చిన ఈ అవకాశం బట్టి వందనాలు చెల్లిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, ఈ ఉదయకాల సమయంలో మరోసారి మీ సన్నిధి చేరి ప్రార్థించటకు ఇచ్చిన చక్కటి సమయం బట్టి వందనాలు. ఈ సమయం మా అందరి కొరకు దీవెనకరంగా ఉండటకు సహాయం చేయండి. దీవెన మాకు దయచేసి మరి మేము మీ చిత్తానుసారంగా జీవించి కృప దయచేయండి. ఈ కొద్ది ప్రార్థన ప్రభుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు. ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని యొక్క వాక్యం నుంచి మరి ఒక అంశం మీద మనం ధ్యానం చేసుకుందాం. మరి మేనిఫెస్టేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ మాట మనం గమనిస్తాం. వై గాడ్ బికేమ్ మ్యాన్. మరి క్రీస్తు తనను తాను ఎందుకు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ మాట గమనించినట్లయితే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన వచనాలు మనం చూడగలుగుతాం. వాటికి 2-3 మాటలు నేను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు క్రీస్తులు. ఆ క్రీస్తులో ప్రత్యక్షపరిచి మనల్ని తన సొత్తుగా మార్చుకున్నాడు. మన జీవితంలో దేవుడు తన శక్తిని దయచేసినాడు. అంతేకాకుండా మనము ఆయన రెండో రాకడ వరకు మనము ఈ లోకంలో జీవించే సమయంలో, అలాగనే మరి ఈ లోకం విడిచిన మనము దేవునికి మహిమార్థం మనం జీవించే కృప దేవుడు దయచేస్తారని ఇక్కడ రాస్తా ఉన్నారు. సో 3 మాటలు మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిగా టు టేక్ అవే అవర్ సిన్ బై హిస్ బ్లడ్. వై జీసస్ మేనిఫెస్టెడ్ హిమ్సెల్ఫ్, వై గాడ్ మేనిఫెస్టెడ్ హిమ్సెల్ఫ్ యాజ్ జీసస్ క్రైస్ట్ అంటే టు టేక్ అవే అవర్ సిన్స్ బై హిస్ బ్లడ్. ఆ మాట చాలా చక్కగా మొదటి యోహాను 3వ అధ్యాయం 5వ వచనంలో చూడగలుగుతాం. 1 John 3:5 అని గమనించినట్లయితే, అండ్ యు నో దట్ హీ వాజ్ రివీల్డ్ టు టేక్ అవే అవర్ సిన్స్ అండ్ ఇన్ హిమ్ ఈజ్ నో సిన్. చూడండి, ఆయన తనను తాను ఎందుకు ప్రత్యక్షపరుచుకున్నాడు అని గమనించినట్లయితే, మన పాపం నుంచి, అపరాధం నుంచి మనకు విడుదల ఇవ్వడానికి మరి తాను ప్రత్యక్షపరుచుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయనలో, క్రీస్తులో ఎలాంటి పాపము లేదు. అది మొట్టమొదటిగా సత్యంగా మనం చూస్తూ ఉన్నాము. రెండో మాట గమనించినట్లయితే, అక్కడ రెండో ప్రాముఖ్యమైన మాట అదే మొదటి యోహాను 3వ అధ్యాయం 8వ వచనం గమనించినట్లయితే, టు డిస్ట్రాయ్ ద వర్క్ ఆఫ్ డెవిల్ బై హిస్ పవర్. రెండోదిగా మరి అపవాది యొక్క ఆ క్రియలను మరి నష్టం చేయటకై, నశించే ఆయన గురించి మనం గమనించినట్లయితే, ఆయన పుట్టినప్పటి నుంచే మరి డెవిల్ ఈస్ డూయింగ్ అగెయిన్స్ట్ గాడ్. చూడండి, అక్కడ చూడండి, అక్కడ మనం మొదటి యోహాను 3వ అధ్యాయం 8వ వచనం గమనించినట్లయితే, he who commits sin is of devil, for the devil has sinning from the beginning. చూడండి, అపవాది ఆరంభం నుంచే మరి పాపంలో ఉన్నాడని చూస్తూ ఉన్నాము. సో పాపం చేసేవాడుగా ఉన్నాడు. బట్ ద పర్పస్ ఆఫ్ ద సన్ ఆఫ్ గాడ్ ఈస్ రివీల్డ్ దట్ హీ మైట్ డిస్ట్రాయ్ ద వర్క్ ఆఫ్ డెవిల్. సో చాలా చక్కగా మనం చూస్తూ ఉన్నాము. మరి అపవాది కార్యం ఏమిటంటే, ఆరంభం నుంచే ఆయన మరి దేవునికి వ్యతిరేకంగా కార్యం చేయాలి, పాపం చేయాలి, పాపంలో ఇతరులను పడగొట్టాలి. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షపరచు కారణం ఏమిటంటే గమనించినట్లయితే, టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ డెవిల్. అంటే అపవాది యొక్క కార్యములను నాశనం చేయటకే యేసుక్రీస్తు జన్మించినట్టు మనం చూస్తూ ఉన్నాం. సో దట్స్ వాట్ ద ఇంపార్టెంట్ రీజన్ వి సీ. మరి అపవాది యొక్క కార్యం నాశనం చేసి మనందరూ మన జీవితంలో దేవుడు గొప్ప శక్తిని చూపెట్టట్టు మనం చూస్తూ ఉన్నాం. మూడోది గమనించినట్లయితే, టు గ్లోరిఫై హిస్ సెయింట్స్ అట్ హిస్ కమింగ్. యేసుక్రీస్తు మరి మరణంను పొంది, మరి పునరుత్థానమును పొంది, మళ్ళా రానే ఉన్నాడు. మరి ఆ రానమైన సమయంలో మనమందరం ఎవరికి సంఘంగా ఉన్నామో మనమందరము మరి పరిశుద్ధులుగా పిలువబడతా ఉన్నాము. మనమందరము అనే రెండో రాకడలో మనమందరము నిలకడగా ఉండాలని ఆశిస్తూ మరి దేవుడు తనను తాను మరి బయలుపరిచినట్టు, ప్రత్యక్షపరిచినట్టు మనం చూస్తూ ఉన్నాము. కొలస్సీకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు గమనించినట్లయితే, అక్కడ చాలా చక్కగా మనం చూస్తూ ఉన్నాము. ఎందుకు దేవుడు క్రీస్తు మరి లోకంలో జన్మిస్తాడని గమనించినట్లయితే, అక్కడ చూడండి 3rd verse, ఫర్ యూ డైడ్ అండ్ యువర్ లైఫ్ ఇస్ హిడెన్ విత్ క్రైస్ట్ ఇన్ గాడ్. మనం ఈ లోకంలో మనం మరణించిన మన జీవితం క్రీస్తులో మరి చాలా చక్కగా మరి దేవుడి యొక్క కృపలో దేవుని దగ్గర మనం ఉన్నామని రాస్తా ఉన్నారు. 4వ వచనం వచ్చినప్పుడు, వెన్ క్రైస్ట్ హూ ఈజ్ అవర్ లైఫ్ అపియర్స్ దెన్ యూ ఆల్సో విల్ అపియర్ విత్ హిమ్ ఇన్ గ్లోరీ అని రాస్తా ఉన్నారు. అంటే యేసు క్రీస్తు మరి మరలా వచ్చినప్పుడు మనము కూడా క్రీస్తు యొక్క మహిమ శరీరము ధరించి
మరి మనము దేవుని బిడ్డలుగా అక్కడ పిలువబడతామని రాయబడతా ఉన్నాడు. సో ఈ 3 ప్రాముఖ్యమైన కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. మరి యేసుక్రీస్తు లోకంలో మరి అపవాది యొక్క క్రియలను నాశనం చేయటకు తన శక్తిని చూపెట్టాడు. అలాగనే ఆయన రెండో రాకడప్పుడు తన మహిమలో మనందరం లేచి ఆయన కలిసినందుకు ఆయన లోకంలో మరి తను ప్రత్యక్షపరిచినాడు. అంతేకాకుండా మరి ప్రాముఖ్యంగా మన పాపములను తన రక్తం ద్వారా కడిగి మనల్ని శుద్ధీకరించటకు ఆయన తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవుడి వాక్యం దీవించిన గాక మనందరి జీవితంలో మరి క్రిస్మస్ మాసంలో మనమందరం ఆ క్రీస్తును మనం ఆరాధిస్తూ ఆ క్రీస్తు యొక్క గొప్ప కార్యం జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి వందనాలు చెల్లిస్తాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవా, మీ ఘనమైన నామం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ సమయంలో ప్రభావ మరొకసారి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. అవును ప్రభావ, మరి మీరు గొప్ప ప్రణాళికలతో ఈ లోకంలో జన్మించి ప్రభావ మరి మమ్మల్ని మీరు రక్షించి మమ్మల్ని ప్రభావ మరి మీ సొత్తుగా మార్చుకొని ప్రభావ మరి మీరు గొప్ప దేవుడని మరొకసారి ప్రభావ మరి వాక్యం ద్వారా మాతో మాట్లాడాలని బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ వాక్యంలో ప్రభావ అందరికి దీవించండి. మేమందరం ప్రభావ మీ వాక్యానుసరంగా ముందు పెట్టకు సహాయం చేయండి. అనారోగ్యమైన బిడ్డను దీవించి ఆశ్రయించండి. కావాల్సిన బలమైన శక్తిని దయచేయండి. మరి ప్రాముఖ్యంగా ప్రభావ మేము అందరం రెండో రాకడ వరకు నిలకడగా ఉండి ప్రభావ మరి మిమ్మల్ని ఎదురు చేసే బిడ్డగా ఉంటకు సహాయం చేయండి. ఈ కొద్ది ప్రార్థన ప్రభు యేసు నామములోకి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సుధాకరం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.